స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, శివాధిపతి నేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. మరొకసారి నీ సన్నిధిలో ప్రభువా ఈ రాత్రి గడుపుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇచ్చేసినటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. లైవ్లోను కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. నిలబడిచిన దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి చేరి వచ్చినటువంటి సంఘమునకును లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలకును ఈ రాత్రి నీ కృప కలుగునట్లుగా దేవా నీవే అందరితోనూ స్పష్టముగా తేటగా మాట్లాడి ప్రతి సాతాను కార్యాలను లయపరిచి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తూ మమ్మల్ని ప్రార్థనలో ఎత్తుపడుతున్నటువంటి మిత్రులు కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. చాలా టూకీగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని త్వరగానే మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. హనోకు భక్తుడి కోసం బైబిల్లో వ్రాయబడిన సంగతి ఏంటి అంటే, అతడంట కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాడంట. హల్లెలూయా. దేవుడు ఉదయకాల సమయంలోనే ఈ మెసేజ్ కోసం టైటిల్ పెట్టాడు, కానీ ఆన్సర్ తెలియదు. హల్లెలూయా. దేవునితో నడిచేవారు ఎవరు అనేటువంటి టైటిల్తో ఈ సందేశాన్ని దేవుడు కరెక్ట్గా 11:30 అవుతున్న సమయంలో నేను బండి మీద నుంచి ద్రాక్షారం నుంచి వస్తున్నాను మన వైపుకి. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సోదరుడికి ఫోన్ చేసి సాగర్కి ఈ తమ్మునీళ్ళు రెడీ చేసి పెట్టినాకని చెప్పాను. అప్పుడు బయలుదేరిన ఇంటికి వచ్చేసరికి ఎంత అయింది? 5:30 అయింది నాకు. సో ఇప్పుడు మిగిలిన సమయం కొద్ది సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. హల్లెలూయా. సో ఈ సందేశానికి టైటిల్ ఏంటి అంటే, దేవునితో నడిచేవారు ఎవరు అంటే, భక్తి జీవితంలో దేవుడు నీకెంత వాక్యం తెలుసు, నీకెన్ని పాటలు తెలుసు, నీకెన్ని వరాలు ఉన్నాయి అడగడు దేవుడు. నీకెంత జ్ఞానం ఉంది, ఎంత ధనం ఉంది, నువ్వు ధరించే వస్త్రాలు ఎంత కాస్ట్లీవి, నువ్వు ఎలాంటి రుచికరమైనటువంటి భోజనాలు చేస్తావో ఇవి అడగడు దేవుడు. ఈ భూమి మీద దేవుడు మనకి కనబడడు, కానీ కనబడకుండానే దేవుడు ఉన్నవాడుగా మనతో మాట్లాడతాడు. గాలి దానికి ఉదాహరణ. గాలి చూడడానికి కనబడదు, అలాగని లేదనడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్న దేవుడే కనబడకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు కనబడని దేవుడే ఉన్నాడని భయభక్తులు కలిగి మనం దేవుడిని అనుసరించి నడవాలట. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత కృప చూపిస్తూ ఉన్నాడంటే, ఈ విలువైనటువంటి మెసేజ్ యొక్క టైటిల్ అంటే ఆ టైటిల్ పెట్టి కూడా చాలా సంగతులు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే పాస్టర్ కనుక ఏదో ఒకటి చెప్పేసుకుంటారు, తప్పదు ఏదో ఒకటి వినాలి. కాదు, దేవుడు అలా అనుకోవడం లేదు. దేవుడు ఉన్నాడు కానీ కనబడడు అని చెప్తున్నాను. కానీ మన భక్తి ఎలా చేయాలంట, కనబడని దేవుడు ఉన్నాడని భయభక్తులు కలిగి మనం భక్తి చేయాలి. అయితే దేవునితో నడిచేవారు ఎవరు అని అంటే, ఓకే, దేవునితో మనం నడవాలంటే దేవుడు మన ముందు కనబడాలా వద్దా? చెప్పండి, కనబడాలి లేదా? అందుకే చెప్తున్నాను, కనబడని దేవుడు మనతో ఉన్నాడని భయము భక్తి కలిగి నడుచుటయే దైవ భక్తి.
హల్లెలూయా. కాబట్టి ఈనాడు మానవ జాతిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు ఆది కాలం నుండి ఇప్పటి వరకు. అలా దర్శింపబడగా నేను రక్షణ పొందాను, నీవు రక్షణ పొందావు. ఇలా రక్షింపబడినటువంటి తన జనులు, తన ప్రజలు దేవునితో నడిచేవారు ఎవరున్నారు, దేవుణ్ణి విడిచేవారు ఎవరున్నారని దేవుడు పరిశీలన చేస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎలా అంటే స్త్రీలు బాగా నువ్వు పని చేసుకుంటేనే రైస్ పెట్టావు గ్యాస్ మీద, అది ఉడికిందో లేదో చూసుకుంటావు మాట్లాడితే. గ్యాస్ మీద పెడితే ఉడకదా చెప్పండి? ఉడికితే ఉడకదా? మరి నువ్వు పరిశీలన చేయాలా అంటే అది నువ్వు పెట్టేస్తే అయిపోతుంది. కానీ అది అయ్యిందో లేదో, ఒకవేళ ఎక్కువగా వదిలేస్తే మొత్తం ముద్ద అయిపోతుంది. అలాగని ముందే దించేస్తే హానికరం అది. కానీ అక్కడ పెట్టామంటే ఖచ్చితంగా తయారవుతుందా లేదా? అలాగే మన భక్తి జీవితంలో దేవునితో ఎలా నడుస్తున్నాము, దేవుణ్ణి వదిలేసి నడిచిన ప్రమాదమే, అవునా కదా? దేవుడు లేకుండా మనం నడిస్తే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. ప్రార్థనకు వచ్చాం, పిల్లలతోటి మనం వస్తున్నప్పుడు మనతో పాటు ఆ పిల్లలు వచ్చేసారు. ఎలా రాగలిగారు? వాళ్ళు ఇంటికాడ వదిలేసి రమ్మంటే రాగలరా వాళ్ళు? ఆ చీకట్లోనూ అంత దూరం నడుచుకుంటూ ఆ మార్గం వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. కానీ ఈజీగా పిల్లలు వచ్చేస్తారు. ఎందుకు? తల్లిదండ్రులను బట్టి రాగలుగుతారు. అలాగనే మనము దేవునితో నడవాలి. ఎక్కడికి నడవాలి? ఎందుకే? ఎక్కడి నుంచి అంటే శపితమైనటువంటి ఈ భూమి, అంటే ఆదాం అవ్వల ద్వారా ఈ భూమి శపితం అయిపోయింది. మహిమ శరీరాలతో సిగ్గు అనేది ఎరగినటువంటి జీవితంతో ఉన్నటువంటి ఆదాం అవ్వలు శాపములకు గురవడం వల్ల సిగ్గు అనేది తెలిసి వస్త్రాలకు బదులుగా ఆ చెట్ల ఆకులు కట్టుకోవాల్సి వచ్చింది. సిగ్గు వచ్చి, అంటే శపించబడ్డారు వాళ్ళు. కనుక శపింపబడినటువంటి ఈ దేహము నుండి, ఈ భూమి నుండి మనము దేవుడు ఉన్నటువంటి ఆ నిత్య జీవంలోనికి, ఆ పట్టణంలోనికి, ఆ దేవుని రాజ్యంలోనికి మనం నడవాలి అంట. హల్లెలూయా. కనుక ఈ చీకటిలో పిల్లలు నడవలేరు, మార్గము తెలియదు, మిస్ అయిపోతారు, వారికి ప్రమాదం. అందుకు వారికి తోడుగా తల్లి తండ్రి ఎవరైనా ఉంటే నడవగలుగుతారు. అలాగనే మీ భూమి, ఈ శపితమైన ఈ భూమి నుండి, ఈ మానవ దేహము నుండి మనం పరలోక రాజ్యానికి నడవాలి అంటే ఎన్నో పాతాళలోకపు శక్తులు దాడి చేస్తాయి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహము, కోటాను కోట్ల దురాత్మలు ఉన్నాయి, పాతాళలోక శక్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భూమి మీద దుష్ట తత్వము కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అనేక రకాల రోగాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అంటే నీవు నేను దేవునితో నడవడానికి ఇన్ని అడ్డులు, ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. ఇన్ని అడ్డులు, ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, నేను నడవలేను బాబు అని ఆపేసుకుంటే టోటల్గా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఆరోగ్యం బాగాలేదని నడవలేదని, అప్పులు ఉన్నాయని నడవలేనని, బాబు ఈ పోరాటంలో నేను నడవలేనని అక్కడ ఆగిపోయావనుకో, అంటే మనం ఎక్కడికి సాగలేము? దేవుని రాజ్యానికి మనము సాగలేము, చేరలేము. అందుకని ఇశ్రాయేలీలైనటువంటి మన పితరులను దేవుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికినటువంటి తర్వాత వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించాడు. ఈ విధంగా వారిని దేవుడు నడిపిస్తున్న పిల్లలు అన్న ఉద్దేశం మీద నన్ను చూడని వాక్యం వినండి. ఈ విధంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఓ పక్క శత్రువులు వారిని తరుముతూ ఉన్నారు, శత్రువులు వస్తూ ఉన్నారు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనుక రాత్రి అవుతున్నప్పుడు వీళ్ళకి భయం కలుగుతుందేమో అని దేవుడు అగ్నిస్తంభముగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ వల్ల సమస్య వెళ్ళిపోయి పడిపోతారేమో అని దేవుడు మేఘస్తంభముగానే ఉన్నాడు. అంటే నడిచే నీకు నచ్చినట్లుగా ఆ మార్గంలో దేవుడు సహాయం చేయకుండా, దేవుడి కృప తోడై ఉండకుండా ఆ దయ్యాల ఊబిలో, ఆర్థిక సమస్యలు, రోగాలు, సమస్యల్లో దేవుడు నిన్ను అలా ఒంటరిగా నడిపించాడు. అసలు మనం అనుకుంటాం ఒంటరిగా నేనున్నాను, ఎవరు నన్ను నడిపించేవారు లేరు అని.
అది అబద్ధం మాట. అంటే నిజంగానే జీవితంలో ఎవరైనా ఒకవేళ ఒంటరిగా ఉన్నా సరే కానీ అది అబద్ధం మాట. ఎందుకంటే మనుషులు లేరేమో కానీ మనిషిని చేసినటువంటి దేవుడు ఉన్నాడు కనుక నేను ఒంటరి అనేటువంటి ఆ మాట ఫిజికల్గా నెరవేరుతుంది కానీ సంపూర్ణమైన సత్యము కాదు. ఎందుకంటే నీ ఏమంటాం, నీ ఇంకా పొద్దున్న నుంచి నీళ్లు తాగలేదు, ఏమీ తినలేదు అంటాం. గాలన్నా పీల్చామా లేదా? నీళ్ళు తాగలేదు ఓకే, ఏమీ తినలేదు ఓకే, కానీ తినకపోయినా తాగకపోయినా ఇంకా ఉన్నామంటే గాలి పీల్చుకున్నాం. అలాగే ఏ ఒక్కరూ ఆదరించేవారు లేరు, కానీ దేవుడు ఈ గాలిలాగా ఆయన ఉన్నాడు. ఆయన కూడా లేకపోతే అక్కడ క్లోజ్ అయిపోతుంది జీవితం. కనుక దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభంగాను ఇశ్రాయేలుని నడిపిస్తూనే వచ్చాడు. అదేవిధంగా ఆకలవుతున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దాహం అవుతున్నప్పుడు బండ నుండి నుండి ఒకసారి అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి కూర్చో చెప్తే లే బండ నుండి నీళ్లు కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. అంటే మనం ఆలోచించినట్లయితే దేవుడితో నడుస్తున్నటువంటి మనకు ఆకలి అవుతుందని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. దాహం అవుతుందని తెలుసు. శత్రువులు ఎదురవుతున్నప్పుడు దేవుడు మనకి రక్షకుడిగా ఉండాలని అన్నీ తెలుసు. హల్లెలూయా. అయితే దేవుడికి తెలుసు మనకి ఏం చేయాలోనో, కానీ అన్నీ తెలిసినటువంటి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసుకోవడమే దేవభక్తి సాధన. ఇది ఏమనుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళు, నాకు అంతా తెలిసిపోయింది, నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, మొత్తం ఆ చివరి నుండి ఈ చివరికి ఏదైనా చెప్పేయగలను అని ఇలా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అన్నీ తెలిసినటువంటి దేవుడి దగ్గర నేను ఎలా ఉండాలో అని తెలుసుకోకపోతే మొత్తం అంతా జీరో, గుడ్డు సున్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి అంశం సార్వత్రిక క్రీస్తు సంఘానికి అంతటికి కూడా అవసరమే సందేశాలు. హల్లెలూయా. ఇంకా ఒకవేళ తెలుగు భాష రాలేనోడు ఒకవేళ దురదృష్టవంతుడు. ఎందుకంటే తెలుగు భాషలో మరి విలువైన సందేశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ తెలుగు వచ్చినాడు అయితే ఈజీగా ఆ ముక్క కూడా దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి తెలుగు రాకపోతే వాళ్ళు కొన్ని విషయాలు మరి మిస్ అయిపోతారు, తప్పదు, మరి అది నా ప్రాబ్లం కాదు. కానీ సాధ్యమైనంత వరకు యేసుక్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తికి దైవజనుడు లేదు, సేవకురాలు లేదు, స్వార్థకులు లేదు, విశ్వాసులే లేదు, అందరూ కూడా ఏం చేయాలంటే దేవునితో నడిచేవారు ఎవరు అని అంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అన్నం ఉడికిందా లేదా చూసుకుంటున్నట్లుగా నేను దేవునితో నడుస్తున్నానా లేదా నువ్వు ఆలోచించుకోప్పుడు. అంటే ఏ విధంగా నువ్వు ఉంటూ ఉంటే దేవునితో నడుస్తున్నట్లు అది నువ్వు ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు అలా ఆలోచించుకుంటున్నప్పుడు దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు లేకపోతే అర్జెంటుగా నువ్వేం తెలుసా, దేవునితో నడవడానికి నువ్వు దేవునికి అప్పగించుకోవాలి జీవితాన్ని. హల్లెలూయా. దేవునితో అప్పగించుకోవాలి. దేవా నేను సరిగ్గా నడవలేదు, 2024 సంవత్సరాలు అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, మొదట ఆల్నైట్ ప్రార్థన మనకి కదా. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టాడు. కాబట్టి మన ఒక సమర్పణ తీర్మానం ఏంటి అంటే దేవునితో నడవడానికి ఇష్టపడాలి. అసలు మొదటి శుక్రవారం నుంచి కూడా ఈ ఆదివారం 4 సందేశాలు కూడా నడవడమే మెసేజ్. మన పోయిన శుక్రవారం కూడా ఎలా నడవాలి అనేటువంటి సందేశం, ఆదివారం కూడా మొత్తానికి ఇక్కడ కోలంక యానంలో కూడా నడవడం కోసమే సందేశాలు మొత్తం, మళ్ళీ ఇప్పుడు కూడా. హల్లెలూయా. కానీ చాలా విస్తారమైనటువంటి ఒక సంపద, అంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు మనకు ఘనత కానీ, బహుమానాలు కానీ, పేరు కానీ, ప్రఖ్యాత కానీ ఏది కూడా కొదువు లేనంత సమృద్ధి ఇక్కడే మనం పొందుకోవాలి. హల్లెలూయా. కొంతమంది వెల్ సెటిల్ లైఫ్లో సెట్ అయిపోయారు, అంటే ఏ కొదువు ఏ ఇబ్బంది లేదు, అన్ని విషయాల్లో సెట్ అయిపోయినట్లుగా కొంతమంది భూమి మీద ఉన్నారు. కానీ రక్షణ లేకపోతే ఏమి సెటిల్ అయిపోయినట్లు? రక్షణ లేని వ్యక్తి సెటిల్ అయినా కాదు కదా. కాబట్టి రక్షణ చాలా ఇంపార్టెంట్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి. అంటే శారీరకంగా సెటిల్ అయ్యారు, శరీరం ఉండడానికి మంచి ఇల్లు ఉంది, పడుకోవడానికి మంచి మంచం ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, తినడానికి మంచి భోజనం ఉంది, తిరగడానికి మంచి కారు ఉంది, బైక్ ఉంది, వేసుకోవడానికి మంచి చెప్పులు ఉన్నాయి.
సో ఇవి శరీరానికి ఉన్నాయి, సెటిల్ మంచిది. మరి ఆత్మకుందా? మంచి వాక్యము కావాలి ఆత్మకు. ఏంటి, శరీరానికి ఏదైతే మనం కలిగి ఉన్నామో అలా పరలోక రాజ్యంలో కూడా మనకంట నివాసాలు కూడా ఉన్నాయట. హల్లెలూయా. భూమి మీద ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు మంది ఉన్నారు, అవునా? అయినా బ్రతుకుతున్నారు. కానీ పరలోక రాజ్యంలో ఇల్లు లేకపోతే ఎలా? చూడండి, యోహాను సువార్త 14:1 త్వరగా చదవండి. చాలా విలువైన సందేశం రాత్రి మనం వింటూ ఉన్నాం. యోహాను సువార్త 14:1. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుట వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండి స్థలములో మీరును ఉండులాగా మళ్ళా వచ్చి మీ వద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. హల్లెలూయా. చాలండి. అంటే పరలోక రాజ్యంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. నివాసాలు అనేవి మనకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడంట. కనుక క్షయమైనటువంటి ఈ లోకము శాశ్వతము కాదని మానవులందరూ ఎరిగి అక్షయమైనటువంటి ఆ నగరిలోనికి, అక్షయమైనటువంటి ఆ జీవితంలోనికి ప్రవేశించడానికి మానవుడు ఇక్కడ వెతకాలంట దేవుడిని. కానీ వెతుకుతున్నటువంటి క్రైస్తవము, దేవుడు దొరికాడు అందరికీ ఈజీగానే, కానీ ఈరోజు క్రైస్తవము దేవునితో నడుస్తుందా అని అంటే ఏంటి, ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనంలోనికి రండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. చాలండి. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు శత్రులు వారిని ఆటంకపరిచారు. దేవుడు 10 తెగుళ్లు రప్పించి వారిని విమోచించాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు. బండ నుండి నీళ్లు ఇచ్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా, ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు ఈ ప్రజలను నడిపించినప్పుడు. అయితే ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవుడు మోషేను తన యొద్దకు పిలిచినప్పుడు సీనాయి పర్వతం దగ్గర, వినాలి శ్రద్ధగా, సీనాయి పర్వతం దగ్గర మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ జనము లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈ లక్షలాది మంది ప్రజలు ఆ బానిసత్వంలో నుండి ఇన్ని శ్రమలను ఎదిరించి, ఇంతమంది శత్రువులను ఎదిరించుకుని, ఇన్ని అద్భుతాలు పొందుకుని ఇక్కడ వరకు నడిచారు అంటే ఎవరి వల్ల అంటే భక్తుడైన మోషే వల్ల. ఇప్పుడు అక్కడ భక్తుడైనటువంటి మోషే వీళ్ళ చాలా ఈ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ మాట. దేవుడు ఉంటే చాలు, నాకు ఎవరు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా వినాలి సందేశాలు. ఏంటి, ఇన్ని కార్యాలు మోషే ద్వారా దేవుడి ప్రజలకు చేశాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎవరు లేరు? మోషే లేడు. అంటే మోషే ఎక్కడ లేడంటే వీళ్ళ దగ్గర లేడు, కానీ మోషే దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందంటే మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు, అంటే మోషే అంటే ఆ కొండ ఎక్కడి కానీ ఇంకా దిగలేదు. సరే, యజమానుడు నాయకుడు నీ ముందు లేకుండా ఆ కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వినండి, చూడండి ఏం చేయాలి. అప్పుడు నువ్వు, నిన్ను నాయకుడు ఒక స్థలానికి నడిపిస్తున్నాడు. నిన్ను నడిపిస్తూ నాయకుడు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇగో అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడే ఉండు అని చెప్పాడు. అలాగేనే అన్నావు. గంట అవుతుంది ఇంకా రాలే, 2 గంటలైంది ఇంకా రాలే, 1 రోజు అయింది ఇంకా రాలే, 2 రోజులైంది ఇంకా రాలే, నువ్వేం చెప్తావు?
సర్లే లోగానే మా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు, తినేసి పడుకుంటారు. హల్లెలూయా. భక్తి జీవితానికి ఈ భౌతిక సంబంధమైన జీవితానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా. నాకలోకం అంటే నాగలోకం అనుకుంటారు చాలా మంది. నాగలోకం కాదు, పాముల లోకం కాదు. మళ్ళీ అది కూడా లోకం ఉందేమో అనుకుంటారు చాలా మంది. నేను అలాగే అనుకునేవాడిని చిన్నప్పుడు. ఈ మాట నాకలోకం అంటే పరలోకం. హల్లెలూయా. మరి దాన్ని ఎందుకు కంపేర్ చేసి అంటే నక్క నా పరలోకానికి వెళ్ళడం ఇంపాసిబుల్, వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే మనం నక్కల్లాగే ఉంటే ఇప్పటికీ పరలోక రాజ్యానికి చేరన్నమాట. అయితే ఇది భక్తి జీవితం కాబట్టి నీ కార్యాలు చేసి నాయకుడు వారిని నడిపించాడు కాబట్టి ఆయన ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ కొండ ఎక్కాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాటం పెళ్లి కొడుకులాగా కంగారు పడిపోతున్నారు. ఈ మోషే ఏడి అని వాళ్ళు రాకపోగానంట ఏం చేశారు? మోషే అన్నను పట్టుకుని మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయమని చేస్తున్నారు. ఇంకా కొంతసేపటికి ఆయన్ని చంపేస్తారేమో, ఆయన కొట్టేస్తారేమో అనుకుని ఆయన భయపడి ఏం చేశాడంట? రాకని మీ ముక్కుల్లో మూతుల్లో ఏమన్నా అర్జెంటుగా తీసేయని అన్నాడు. అందుకే క్రైస్తవులు ఈ ముక్కుల్లో తీసేయమని ఎవరు చెప్పారు? ఇలాంటివన్నీ పాటిస్తున్నారు. ఏంటి అసలు బైబిల్ చెప్పిన పాటించట్లేదు, కానీ వెంటనే బేసరు తీసాడు, వెంటనే చెవులు తీసాడు, వెంటనే మెట్లు తీసాడు, వెంటనే తాళ్ళు తీసాడు. ఇది చాలా సింపుల్ అయిపోయినాయి. కానీ లోపల క్రోధాన్ని తీస్తున్నారా? ద్వేషాన్ని తీస్తున్నారా? అక్రమాన్ని అన్యాయాన్ని తీస్తున్నారా? పగను తీస్తున్నారా? అదే అవి మాత్రం అలాగే గూడు కట్టుకుంటున్నాయి. ఈ మాత్రం తీసేస్తున్నారు ఈజీగా. దేవుడు తీమన్నయ్యా. కాబట్టి లేఖనాలు ఎక్కడ ఏం చెప్పునేవో దాన్ని సరైన అర్థం చేసుకోకుండా ఇగో ఇలా జరిగింది కాబట్టి మనం పెట్టుకోకూడదు అంటే ఇశ్రాయేలు అక్కడ అలా చేసినప్పుడు ఈ ముక్కుల్లో మూతుల్లో తీసినప్పుడు ఆ అగ్నిలో వేసాడు. అప్పుడు ఒక బంగార దూడను తయారు చేశాడు. అప్పుడు ఏం చేశారు? ఐగుప్తు నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు నీవే అని మా ముందర నడుచుటకంట. వాళ్ళు ముందర నడచడానికి ఎవరు కావాలంటే వీళ్ళకి ఒక దేవత కావాలంట, దేవుడు కావాలంట. నడిపించే నాయకుడేమో అక్కడ ఉన్నాడు. అసలు ఆలోచించాలి కదా, మనల్ని నాయకుడు ఇంతవరకు నడిపించాడు, నాయకుడు ఇంకా రాలేదు, ఇన్ని రోజులయ్యింది. ఒకవేళ నాయకుడు ఏమయ్యాడు? దేవుడి దగ్గర మనం కనిపెడదాం అని ఆలోచించాలా? ఆయన ఏమైపోయాడు అని ఎదురు చూడాలా? పోనీ అదేమీ లేకుండా ఇంకా ఆయన రాకపోగా వీళ్ళకి నచ్చినట్లుగా ఒక్కొక్కడు ఒక రకంగా ఆలోచన చేస్తూ తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక బంగారు దూడను చేసుకుని ఇదే దేవుడు అంటున్నాడు. దేవుడి కోపం ఉగ్రత వచ్చింది. మోషే వచ్చి చూసేసరికి రకరకాలుగా అయిపోయి. అందుకే ఈ పాస్టర్లు ఏం చేశారంటే అందుకు బంగారం మనం ఎట్టుకోకూడదు, ఆ రోజు ఆ బంగారమే కదా ఇంకెలా చేసింది ఎట్టుకోకూడదు. ఈజీ కోలు చెప్తారు. దశంభాగా లేకపోతే ఓక దంపడి ప్రసంగాలు పిసినారిగా మొత్తం బేరాలు ఆడుకుంటూ కానుకలు మాత్రం మనుషుల దగ్గర మాత్రం గుంజి లాక్కూడు. మరి ఈ మాత్రం నేర్చుకుంటున్నారు బాగా. ఎట్టుకుంటేనంటే పాపం అంట. మరి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కుంటే అది పాపం శాపం కదా. బలవంతంగా లాక్కోమని చెప్పింది బైబిల్లో. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇవ్వాలి కదా. హల్లెలూయా. కాబట్టి దేవునితో నడిచేవారు కావాలి. దేవునికి అవసరమైనంతసేపు, అవకాశం ఉన్నంతసేపు ఎవరైనా నడిచేస్తారు. ఇశ్రాయేలీయులు అంతసేపు నడిపిస్తే ఎర్ర సముద్రం పాయలుగా చీలిన తర్వాత పాడారు పాటలో, యెహోవాను స్తోత్రము గానము చేసేద్దాము మనకు రక్షకుడు ఆయనని ఎంతసేపు వెంచక పాటలు పాడుతూ వచ్చారు. అక్కడ నాయకుడు కొద్ది దినాలు దేవుడు మాట్లాడుతూ బిజీ పెట్టాడు. ఎన్నో సంగతులు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగ వీళ్ళు ముందర నడవడానికి నాయకుడు ఏమయ్యాడు? నాయకుడు లేకపోతే ఇప్పుడు మనం ఏ దిశకెళ్ళాలి, ఎలాగెళ్ళాలో తెలియదే అని బాధపడి భయపడవలసింది పోయి మనం ముందర నడడానికి ఒక దేవత కావాలని దేవునికి విరోధమైనటువంటి పలుకులు పలికారు వీళ్ళు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నిత్యము ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ చాలండి, ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడవాలంట. అంటే అది చెప్తుంది, నిత్యము ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించు. అంటే నిత్యం అంటే మనము ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడవాలంట.
అంటే ఇశ్రాయేలు ఇప్పుడు నిత్యము నడిచారండి అంటే నిత్యము నడవలే. అదే వీళ్ళకి ఇష్టమైనప్పుడు, వీళ్ళకి అద్భుతం జరిగినప్పుడు నడిచారు. ఇక కొద్ది దినాలు దేవుడి దాసుని పక్కన పెట్టాడు దేవుడు, వీళ్ళు ఎలా నడుస్తారో చూద్దామని. అందుకని భక్తుడైనటువంటి పౌలు అన్నాడు కొత్త నిబంధన సంఘాన్ని, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:12 ప్రియులారా, చదువమ్మా. కాగా నా ప్రియులారా, ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ విధేయులన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. చూడండి దైవజన్య అమ్మా, చూడమ్మా. హల్లెలూయా. దేవుడు భక్తుడు గారు ఏం చెప్తున్నాడు చూడండి, నేను మీతో లేని కాలం అంతా భయముతోను వణుకుతోను అంట సొంత రక్షణను కొనసాగించుకోవాలట. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, దేవునితో నడుస్తున్నాను లేదన్న అవసరం లేదు పరిస్థితి. ఏమనుకుంటున్నారంటే, నేను దశంభాగం ఇచ్చేసాను, నేను కానుక ఇచ్చేసాను అని అది ఒకటే అనుకుంటున్నారు అంతే. ఓకే, దశంభాగం ఇచ్చా, మా పరలోకం వద్దా? ఎందుకు ఇచ్చావు దశంభాగం? అదేని అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు. అందుకని పరలోకం కొరకు కాదు కదా, అది పరలోకం రాదు కదా అది. అంటే చాలా మంది తెలియక ఈ రోజు సార్వత్రిక క్రీస్తు సంఘంలో, దేవుని సంఘాలు ఉన్నటువంటి జనులు 3 ఆదివారాల ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లే, నెలలో మొదటి ఆదివారం రొట్టె ఇస్తారు కదా పాస్టర్లో, ఆ రొట్టె ఇచ్చే ప్రార్థనకి వెళ్తే చాలు మాట. ఆ రొట్టె ఇచ్చే ప్రార్థనకి వెళ్ళి దశంభాగం ఇచ్చేస్తే మళ్ళా 3 వారాలు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు మాట. అంటే ఇలా అనుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు కూడా అలాంటిలే. అంటే 4 వారాల్లో 1 వారమే ఇంపార్టెంట్ వీళ్ళకి. రొట్టె విరిచే వారము, ఇది దశంభాగం వచ్చే వారం, అదొకటే ఇంపార్టెంట్. 3 వారాల్లో రొట్టె ఉండదు, 3 వారాల్లో దశంభాగాలు ఉండవు, కాబట్టి రాకపోయినా పర్లే. ఇది ఈరోజు పాస్టర్ల యొక్క వైఖరి. ఈ ఆదివారమే ఎందుకు వస్తున్నావు ప్రార్థనకి? ఒక్క ఆదివారం ఎందుకు రావాలి? అన్ని ఆదివారాలు వస్తున్నాడు, అన్ని ఆదివారాలు ఎందుకు తీసుకోరు వీళ్ళు ఈ రొట్టె ద్రాక్షరసం, ప్రభు శరీరాన్ని? అంటే ఒకసారే తీసుకోవాలంట. నేను అన్నాను చాలాసార్లు, అయితే ఒకసారి ఇవ్వండి పాస్టర్ గారికి కానుక అన్నాను. ఈ లాజికల్ ప్రకారము 1 ఆదివారం ఇస్తారు మాట, మరి కానుకలు మాత్రం అన్ని ఆదివారాలు ఇమ్మనుందా అండి? అంటే వీళ్ళకి మేలు లాభం కలగడానికి ఈ వాక్యాలతో పని లేదు మాట. వీళ్ళకి లాభం కలగడానికి వాక్యాలతో పని ఉంటుంది, కానీ దేవుణ్ణి పని చేయడానికి నడవడానికి వాక్యంతో పని లేదు. కాబట్టి మోసపోతున్నారు క్రైస్తవులు. అంటే మేము ఏదో ఇచ్చేసాము, దేవునితో నడిచిన పర్వాలేదు అనుకుంటున్నారు. కాదు కాదు. అందుకే మన సందేశాలు ఈరోజు అనేకుల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది కొద్ది మందికి కావచ్చు, కానీ మనకు దూరంగా ఉన్నటువంటి అనేకులు ఈ సందేశాలు వింటూ, అవును దేవుళ్ళు నేను ఇలా బ్రతికేశాను ఇంతకాలమును, అమ్మో ఇలా బ్రతికితే నాకు ప్రమాదం కదా అని ఒక్కొక్కరు మార్పు నొంది ఇప్పుడు భక్తి జీవితాన్ని ఆరంభించడానికి వరకు ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ సందేశాలు, ఈ ప్రత్యక్షతలు ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నది చాలు మనకి. అందుకే చెప్పాను, మంద కాదు ముఖ్యము, మాదిరి ముఖ్యము అని. హల్లెలూయా. కాబట్టి నేను మీతో లేని కాలం అంటున్నాడు దైవజనుడు. లేనప్పుడు ఏం చేయాలంట? నువ్వంట ఉన్నప్పుడు కంటే మరీ ఎక్కువగానంట నీ భక్తి చేయాలంట. మరీ భయభక్తులు కలిగి కొనసాగించుకోవాలట. కానీ ఇశ్రాయేలు చేశారు ఇప్పుడు ఆ పని. మోషే ఉన్నాడు అక్కడ, సముద్ర అడ్డు వచ్చింది ముందు. అక్కడ మొదటిగా ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. ఈలోగా ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు, వెనక్కి వెళ్ళిపోదాం, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మోషే మండలాన్ని మొదలెట్టుకున్నాడు. నేను మొదటి స్థానంలో, నాయకుడి స్థానంలో మొదట ఉన్న వ్యక్తులకు ఘనతలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏ తగిన అలిగి తగిలేదు మాట మీద. ఎవడన్నా వచ్చి కాళ్ళకి దండం పెట్టుకోవడం, మొదట ఉన్నవాడిని పట్టుకుంటాడో, కాళ్ళు నరికేయడం కూడా మొదట ఉన్నవాడిని నరికేస్తాడు. అంటే మొదట ఉన్నవాడికి అంత ప్రమాదం మాట. అవసరమైతే దండేస్తారు, లేకపోతే తలకాయ తీసేస్తారు. అంటే ఇలాంటి ప్రమాదము మధ్యన నాయకుడిని దేవుడు పెట్టాడు. సరే, ఇంతసేపు నడిపించాడు ఈ సముద్రాన్ని, అన్ని దేవుడు నడిపించాడు.
ఇప్పుడు ఆ దేవుడు ఆ మోషేను 40 దినాలు దేవుడు ఆపుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఆయన కొరకు ఎదురు చూడాలి కదా. మరి వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేశారు? ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఈ దారిలు తెలుసా? అది మోషే ద్వారా. ఎందుకంటే 103వ కీర్తనలోకి మనం వచ్చినట్లయితే, ఏడవ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసాను. చాలండి. దేవుడు ఏం చేశాడంటే మోషే కంట తన మార్గమును తెలియజేశాడట. నాకు తెలుసు, నేను వెళ్ళిపోతాను, నా చేతిలోనూ బైబిల్ ఉంది, నాకు తెలియదు అనుకుంటామని చాలా మంది అనుకుంటున్నారు. బాబు, నీ చేతిలో బైబిల్ ఉన్నది, వాక్యం మంచిదే, కానీ దేవుడు వెలిగించినటువంటి మనోనేత్రాలు నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు ఉండాలి. అందుకే ఇశ్రాయేల్ అంట మేఘమును పెట్టి అంటే సముద్రంలో నడిచారని రాయబడి ఉంది. మేఘాన్ని పెట్టి ఎప్పుడైతే ఈ సముద్రంలో నడిచారో వారందరూ బాప్తిజము పొందినట్లు లెక్కేశాడు దేవుడు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేరినప్పుడు ఆ సముద్ర జలాలలో నుండి ఆరిన ఆ మార్గంలో త్రోవల్లో నడిచారు. కనుక ఈ మార్గము ఎవరికి బయలుపరిచాడు దేవుడు అంటే మోషేకు. మరి మోషేకు మార్గాలను బయలుపరిచినప్పుడు ఈ మార్గములను పొందినటువంటి దైవజనుడు అక్కడ లేనప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈరోజు చాలా మంది దైవజన్ రంజిత్ తోఫిర్ గారు వాక్యాలు విన్నప్పుడు ఆహా ఓహో అది ఇది అని చెప్పేసి వెంబడించడం మొదలు పెట్టారు. ఆహా, ఎంతవరకు నువ్వు ఈ పొగడతలు ఎంతవరకు వెంబడిస్తావు చూద్దామని దేవుడు ఆయన జీవితంలో కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్క పెట్ట రాలిపోయాయి. సరే, మరి అప్పుడు నాయకుడు అని ప్రవక్త అని నమ్మి వెంబడించావు, మరి ఇప్పుడు తప్పిపోయావు. ఇప్పుడు మరి ఎలాగా ఈ మార్గాలు ఎవరికి బయలుపరిచాడు దేవుడు? ఎలా వెళ్తావు అక్కడికి అంటే ప్రతివాడు తనకు నచ్చినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసేసుకున్నాడు. ఎందుకంటే అంతా నాకు తెలిసిపోయింది, నాకు ఇంకెవరితో అవసరం లేదు అని ఎవరికి నచ్చినట్లు వెళ్ళిపోయారు. అది జరగదు మాట. అక్కడ లక్షల మంది, 30 లక్షల మంది ఉంటే ఒకడే మోషే ఉన్నాడు అండి. వన్ ఆఫ్ ద లీడర్ మోషే. నాయకుడు అవ్వాలని అనుకోలేదు. వీరందరికీ నాయకుడై ఉండి వారందరినీ సన్మార్గంలో నడిపించడానికి దేవుడు మోషే పెడితే ఐగుప్తు ఫరో సైన్యము చేత ఎన్నో అవమానాలు పొందాడు ఈ మోషే. తన వివాహ విషయంలోనూ కూడా కుటుంబస్తులతో కూడా అవమానం పొందాడు మోషే. కాబట్టి నాయకుడిగా ఉన్నప్పుడు ఇన్ని పోరాటాలు ఉంటాయి, ఇన్ని వ్యతిరేకతలు ఉంటాయి, అన్ని ఘనతలే ఉండవు, ఇన్ని వ్యతిరేకత కొలను ఉంటాయి. ఏంటి, మంచి స్థితిలో ఉన్నప్పుడు వచ్చి ఫోటో దిగి సెల్ఫీ దిగుతారు అందరూ. కానీ అదే వ్యక్తిని అవమానాలు పరుస్తున్నప్పుడు, అదే వ్యక్తిని భయంకరంగా రకరకాలుగా తృణీకరిస్తున్నప్పుడు అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసి స్టేటస్లోను ఫేస్బుక్లోను పెట్టుకోగలరా జనాలు? చెప్పండి, పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. బాబు ఏంటి ఈ మనుషులతో ఫోటో దిగో అని అంటారన్నమాట. చూసావా ఎంత మారిపోయిందను? కాబట్టి ఇశ్రాయేలీలు ఎందుకు నడవలేకపోయారు కనానులోనికి అనేకులు అంటే, మోషేను వారికి మార్గములను బయలుపరిచి మోషే ప్రవక్తను ముందు పెడితే ఆ మోషేను బట్టి వీరు నడవలే. అంటే ఎవరు దేవునితో నడిచేవారు అనేటువంటి సందేశంలో ఎలా నడవగలం మనం? దేవునితో ఎలా నడవగలమంటే, మనం నడవడానికి మనకి ముందు దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేశాడు. ఆ ప్రవక్త మార్గమును అనుసరించుచున్నటువంటి తిమోతులను, ఫిలిప్పులను, ఎపఫ్రోదీతులను దేవుడు తయారు చేశాడు. వారి మార్గంలో నువ్వు నడవడం అంతే. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి క్వశ్చన్స్ లేకుండా వారి మార్గంలోనూ నడవాలట. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 23వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వెచ్చగా గల చోట్లను ఆయన నన్ను బరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములోనే నివాసము చేసేదను. హల్లెలూయా.
దావీదుని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడట ఏండి? పచ్చిగల చోట్లలో ఉన్నటువంటి దావీదును గాఢాంధకారపు లోయల్లో దాకా నడిపిస్తున్నాడట. హల్లెలూయా. శత్రువుల దాకా నడిపించాడట. అందుకు దావీదు తీర్మానం ఏం చెప్తున్నాడంటే 6, నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేదు. చిరకాలము అంటే కొంతకాలం కాదు కదా, మంచిగా ఉన్నప్పుడు కాదు కదా, అనుకున్నవి జరిగినప్పుడు కాదు కదా. చిరకాలం అంటే అనుకున్నవి జరిగినప్పుడు, అనుకున్నవి జరగలేనప్పుడు, ఏ పరిస్థితుల్లోనైనా సరే. అందుకే భక్తుడు పాడాడు, నడిపించుచున్నాడు నజరీయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరీయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన గాఢాంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులు అడిగేసి చేతులు చెయ్యేసి, అడుగులు అడిగేసి చేతులు చెయ్యేసి, ఊసు చెప్పినాడు బాస చేసినాడు, ఊసు చెప్పినాడు బాస చేసినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. 23వ కీర్తనలో ఈ పాట ఎంత అద్భుతమైన చరణంలో. 23వ కీర్తనలో ఎన్నో పాటలు రాశారు భక్తులు. దైవజన రంజితోఫిరి గారు కూడా యెహోవా నా కాపరి అనే పాట రాశారు. హల్లెలూయా. చూడండి అక్కడ ఎలాంటి పరిస్థితులు అంట, దేవుడు అంట నడిపిస్తున్నాడంట నజరేయుడు. ఎలాంటి పరిస్థితులు ఉంటే చూడండి అక్కడ, గాఢాంధకారపు లోయలంట, కన్నీటి లోయలంట, తర్వాత కష్టాల తీర్ములంట, కఠినమైన మార్గాలంట. ఒకసారి యానంలో ప్రసంగం చేస్తూ చెప్పాను, హైవే రోడ్లో అన్ని బ్రేక్లు వేసేసుకుని ఎంత స్పీడ్ మీద అన్నా వెళ్ళిపోవడం ఈజీయే. కానీ గతుకుల రోడ్లో టాటర్ మీద ఎక్కి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? గతుకుల రోడ్డు మాట, బండి మీద కాదు సైకిల్ మీద వెళ్ళడానికి కూడా, నడవడానికి కూడా బాగోదు ఆ రోడ్డు. అటువంటి గతుకుల రోడ్లో టాటర్ మీద ప్రయాణం చేస్తే ఈ ఎముక ఇక్కడికి వచ్చేస్తుంది మాట. ఏంటి, గుండె జారిపోయి మోకాల దగ్గరకు వచ్చేస్తుంది, మోకాలు చెప్పలేము అరకాల దగ్గరికి వెళ్ళిపోతాయి, ఈ గుడ్లు ఊడిపోయి కిందకు వచ్చేస్తుంది, పేగులు జారిపోతాయి, సంచులు బయటకు వచ్చేస్తుంది. ఒక పిల్లడు స్కూల్లోనూ నొప్పి వచ్చేస్తుందని ఏడిచేస్తున్నాడు. మాస్టర్ గారు వెళ్ళి ఏమైందిరా అన్నాడు. గర్భ సంచులు నొప్పి వస్తుంది సార్ అన్నాడు. ఎక్కడ వస్తుంది? గర్భ సంచులు వస్తుంది అన్నాడు. చిన్న పుడతాడు, ఒరే నీకు గర్భసంచి ఉందా? గర్భసంచి ఉందా అంటే అవును సార్. ఎక్కడ ఉందంటే కడుపులో సార్ అడ్డాడు. ఎక్కడో ఎన్నాడాడు గర్భసంచిలో నొప్పి అని. ఏం చేస్తాడు? స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి గర్భసంచిలో నొప్పి వచ్చేస్తుందంట. చూసివాడి ఆడు ఎన్నది రైటే, కానీ ఒరే మగ పిల్లలు గర్భసంచి ఉండదన్న సంగతి అడిగి తెలియదు. లేతాడు ఎన్ని పిల్లలు ఎట్టేసినాడు. కాబట్టి అందరూ ఈ రోజు దేవుడితో నడిచేస్తున్నారు అనుకుంటున్నారు. హైవే రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను దేవుడితో నడకిదే అనుకుంటున్నారు. కాదు, దేవునితో నడిచే నడక ఎలా ఉండదు తెలుసా? గాఢాంధకారపు లోయలు, కన్నీటి లోయలు, కఠినమైనటువంటి మార్గాలు, కష్టాల తీరాలు నడిపిస్తాడట.
కానీ ఎంత అలాగంటే భక్తుడు అన్నాడు, నా కాళ్ళు తడబడగా. ఇప్పుడు ఇన్ని భయంకరమైనటువంటి మార్గాలు ఉన్నాయి, ఇప్పుడు కాళ్ళు ఎలా ముందుకెళ్తాయండి? తడబడుతున్నాయంట, ఇంకా పడిపోతాడనమాట. నడవడానికి అవదేక అంటాడు. అప్పుడు నడవలేక నిలబడగా, కాళ్ళు తడబడిపోతున్నాను, నడవలేకపోతున్నాను. చూడు ఎంత గొప్పగా, అడుగులో అడిగేసి చేతిలో చెయ్యేసంట, ఊసి చెప్పి భాష చేసాడంట. అంటే ఇలా చేయాలని ఒక బోధన మాట, ఇదే త్రోవ దీనిలో నడువని, అంటే నిష్ఠగా ఇదే ఖచ్చితం పర్లే అని ఒక ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం మాట, భాష చేయడం. హల్లెలూయా. ఆ కింద అంటాడు, ముదిములో బలముడిగి నిలవలేక తూలిపోగా. అంటే ముదిం అంటే వృద్ధాప్యంలోకి వచ్చేసాను నేను, ఇంకా బలముడిగిపోయింది, ఇంకా తూలిపోతుంది అంటాడు. శంఖలో ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణం ఇచ్చినాడు. ఏంటి, ఒక సముద్ర జలాల దగ్గర ఇసుకలోనంట ఏంటి ఒక వ్యక్తికి దేవుడు చూపెడుతున్నాడంట. ఒక పెద్ద అడుగు, ఒక చిన్న అడుగు చూపెడతాడట. ఈ పెద్ద అడుగు ఎవరిది ప్రభు అని అడిగాడట ఒక భక్తుడు. ఇది నాది అన్నాడట దేవుడు. ఈ చిన్న అడుగు ఎవరిది ప్రభు అన్నాడట. ఇది నీది అన్నాడట దేవుడు. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద అడుగు ఒకటే ఉందంట, చిన్న అడుగు లేదంట. అప్పుడు ఈ భక్తుడు ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు అడిగితే, నీ అడిగే ఉంది, నా అడుగు లేదు కదా అని ఏడుస్తున్నాడట. రేపిచ్చోడా, నువ్వు ఇక్కడ నడవలేవని నేను నిన్ను ఎత్తుకొన్నాను అన్నాడట. హల్లెలూయా. అంటే ఈ ఒక్క మాట నన్ను ఎంతో ఆదరించింది, బలపరిచింది. ఎస్, అన్నిసార్లు దేవుడు ఏం చేస్తా తెలుసా, నన్ను నడిపించడానికి ఇష్టపడడం, ఎత్తేసుకుంటాడా. హల్లెలూయా. రా రా అని మనం అక్కడ ఉంటాం. పిల్లలు అడిగేస్తున్నప్పుడు వాళ్ళు నడిపిస్తుంటే, ఒక్కొక్క అడిగేస్తుంటే ఎంత మురిసిపోతాం. చూడు 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 నడుస్తున్నారు అని మురిసిపోతాం. ఏంటి అలాగే కష్టపడిలేక పరిగెట్టుకుని వెళ్ళి మనమే తీసుకుని అక్కడ తీసుకెళ్ళిపోతాం. అలా దేవుడు ఇంకా నువ్వు నడవలేవు, నీ వల్ల కావడం లేదు, కానీ దేవుడి మీద ప్రేమతో నడవడానికి చాలా ట్రై చేసావు. నువ్వు చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, అవమానం అన్ని ఎదుర్కొన్నావు నడవడానికి. ఇదంతా చూసాడు దేవుడు. నా బిడ్డ ఇంకా నిన్ను నడిపించి నాకు ఇష్టం లేదు, ఎత్తేసుకుంటానని ఎత్తేసుకున్నాడంట. ఆ భక్తుడు ఆవిడ అడుగు లేనందుకు ఏడిస్తే, అడుగు నా దగ్గర ఎన్నో ఎత్తేసుకున్నాను, ఎందుకు ఇంక బాధపడతానే. అప్పుడు ఎంతో సంతోషించాడంట. హల్లెలూయా. కాబట్టి మన భక్తి జీవితంలో దేవునితో నడవడం చాలా చాలా ఇంపార్టెంట్. 1000 ప్రసంగాలు సమానం మాట ఈ సందేశం ఈ రాత్రి. ఎందుకంటే అనేక సంవత్సరాలు దాటిపోయి మళ్ళీ ఇంకొక వైరస్ అంటున్నారు. ఎందుకంటే వస్తాయి, ఇప్పుడు అది ఫేక్ కావచ్చు, రియల్ కావచ్చు, కానీ కరోనాకు మించినటువంటి తాతలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే 10 తెగులు ఇశ్రాయేల్ అనిపించినట్లుగా ఈ భూమి మీద క్రీస్తు రాకడకు ముందు అటువంటి తెగుళ్ళు ఖచ్చితంగా అనిపించాలి. క్రైస్తవ సమాజం చూడాలి, అన్ని సమాజం చూడాలి. కాబట్టి ఇన్ని కఠినమైనటువంటి తెగుళ్ళ మధ్య, సమస్యల మధ్య దేవుడు ఇంతవరకు మనం నడిపించడం లేదు. చెప్పండి, మన శక్తి, మన ధనం, మన బలంతో చేసామా ఇంతవరకు ఇవన్నీ దాటుకోండి? కాదు కదా. అంటే దేవుడు ఈ భయంకరమైన ప్రమాదాల మధ్య కూడా మనల్ని నడిపించాడు. కాకపోతే మనం అనుకున్నాం, ఎవరూ లేరు మన వెనకాల నడిపించేవాడు అని అనుకున్నాం. నేను అలా అనుకున్నా, కానీ ఆయన వదిలేస్తే ఇంక దిక్కు లేదు మనకి. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలీయులు మోషేను విడిచిపెట్టేసి మా ముందు నడుచుటకు ఒక దేవత కావాలి, ఒక దేవుడు కావాలని మోషే అన్ననైన అహరోనుని ఇబ్బంది పెడితే ఈ బంగారం తీసుకుని వచ్చేసేసి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మన ముందు అలా నడవడానికి దైవజనుడు కావాలి. కొంతమంది ఓఫిరి గారు అది, ఓఫిరి గారు ఇది అని అయ్యగారిని గాయపరచడానికి రకరకాలు మాట్లాడతారు. సవాల్ చేశాను కొంతమందికి నేను. సరే అది ఇది అంటున్నావు కదా, మరి ఆయన పెంపకమే కదా, నువ్వు తయారు చేయకపోయినా అలాగా, మరి ఎందుకయ్యా ఆయన నేర్పించిన సంస్కారం ఇది, మరి ఆయన ఇది అదే నువ్వు అంటున్నావు, మరి ఆ సంస్కారంతోనే మేము ఒదిగేది, మరి నీ దగ్గర ఏది ఈ వినయం, ఈ సంస్కారం ఏది? ఆలోచించుకోండి, ఎవరు రైటో ఎవరు రాంగో అన్న. ఆ పెంపకం రా బాబు. చెట్టు ఏదైతే కాయ అదే వస్తుంది. మేము మంచోళ్ళం అంట, కానీ గురువు గారు ఏమో మంచోడు కాదట. ఇదేట్రా బాబు. కాబట్టి మొత్తం మీద ఎక్కడో నీకు ప్రాబ్లం వచ్చింది చూసుకో జాగ్రత్తగా. అయితే ఇద్దరు చెడ్డోళ్ళు అవుతాం. శిష్యుడు మంచి, గురువు చెడ్డోడు ఎలా అవుతాడు? హల్లెలూయా. కాబట్టి ఆయన సంస్కారం కాబట్టి అదే విధానంతో, అదే పద్ధతితో, డబ్బులను ఆశించకుండా క్రమశిక్షణతో, నీతితో, యథార్థతతో, భయభక్తులు కలిగి
ఈ దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి ఆ పెంపకంలో నడుస్తున్నమాట. ఆయన నడిచాడు, ఆ విధంగా నడవాలి. శ్రమల కులం వచ్చినా ఏదో వచ్చినా సరే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవునితో నడిచేవారు దేవుడికి కావాలి. అందుకే దేవుడితో నడిచేవారు ఎవరు? ఈసారి మూలవాక్యం చదవని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకా హనోకు నేను త్వరగానే ముగించేస్తాను. ఆది కాండము అమ్మా చెప్పు ఎంత? ఆదికాండం 5 జనవరి 1 నుంచి కూడా ఆది కాండంలోనే ఉన్నాం మనం. అల్లెలుయ్య. యానంలోను కూడా ఆది కాండమే. అంతా చదువుతాలి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హల్లెలూయా. ఎందుకు ఆ మూలవాక్యం ఎత్తుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడంటే, అనేకులు ఈ రోజు ఏంటి దేవునితో నడవలేకపోతున్నారు. కారణం ఏంటి? ధనవంతులే, బలవంతులే, జ్ఞానవంతులే, అన్నీ ఉన్నాయి, ఏమో తెలివితేటలు ఉన్నాయి, అయినా నడవలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, దేవునితో మనం నడవాలంటే ఇగో ఇది ఆటంకంగా ఉంది, ఇలా మనం చేయలేండి, ఇది ఆటంకం ఉందని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ కుటుంబ వైరాగ్యము కలిగి, ఈ కుటుంబ జీవితంతో ఉంటే నేను భక్తి చేయలేను, భగవంతుడి దగ్గరికి నేను చేరలేనని కుటుంబాలను విడిచిపెట్టి ఏం చేశారంటే సన్యాసత్వం తీసుకున్నారు. చాలా మంది సన్యాసులు అయ్యారు. ఆ మాట మళ్ళీ తప్పుగా అనుకుంటే చాలా మంది ఆ మాట పలకొని దుక్కుంటారు అన్నాడంటే రమ్య లైవ్లో చెప్పనా? హల్లెలూయా. సన్యాసి అంటే ఎవడో ఏదో అన్నాడట. అది కాదు మాట. సన్యాసి అంటే అర్థం ఏంటంటే ఈ జీవితం మీద వైరాగ్యం కలిగి, మానవ జీవితం అంతా అర్థమే ఏమీ లేదు కనుక ఇది కాదు, మనకి భగవంతుడి స్మరణ కావాలని, ఇంకా పిల్ల పాపల కుటుంబం కాదు మనకని, ఏకాంతంగా దేవునిలో నిలవాలని, ఎవరేదన్నా పెడితే తినడం, లేకపోతే అలాగే ఏ నీళ్ళు గాలి పీల్చుకుంటూ బ్రతికేస్తారన్నమాట. కానీ భక్తి అది చెప్పట్లేదు. అందుకే మూలవాక్యంలో హనోకు అనేటువంటి భక్తుడు 360 ఏండ్లు బ్రతికి, ఈ 360 ఏండ్లలో తను ఏం చేశాడు తెలుసా? వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. వీళ్ళను కంటూనే దేవునితో నడిచాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తి చేస్తున్నటువంటి నీవు, భగవంతుని దర్శనం కావాలనుకున్నటువంటి మానవుడు కుటుంబాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ, కుటుంబ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి దైవ భక్తిని కూడా చేయడం సాధ్యమేని మానవ జాతికి చెప్పడానికి బైబిల్లో దేవుడు హనోకు కోసం ఒక ప్రత్యేకంగా ఈ స్టోరీని దేవుడు రాశాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే, కుటుంబాన్ని చూసుకోవాలి కదండి, భక్తులు వదిలేశారు చాలా మంది. ఏమన్నా సరే కుటుంబాన్ని మరి కాపాడుకోగలిగావా? ఏమైంది తెలుసా? ఇప్పుడు మా పిల్లలు దేవునికి దగ్గరికి రావడం లేదు, మా పిల్లలు లోకంలో ఉన్నారండి, మా పిల్లలు మాట వినట్లేదండి. ఈరోజు అనేకులు సంఘాలలో నాకు తెలిసి 100% మంది వాళ్ళ పిల్లల కొరకు, చిన్న పిల్లలు కాదండి, వారి పిల్లల కొరకు కన్నీరు కారుస్తున్నారు. మనశ్శాంతి లేకుండా ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ఏడుస్తున్నారు. కారణం ఏంటి చెప్పనా? వాళ్ళని బాల్య జీవితంలో వాళ్ళు అంటే రక్షణ పొందక ముందు ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం కాదు నేను చెప్పేది, రక్షణ పొంది ఉండి తల్లిదండ్రులు ఆ పిల్లల విషయంలో ఎందుకు ఏడుస్తున్నారంటే, ఈ పిల్లలను దేవుని దగ్గరికి నడిపించలేదు. వీళ్ళు కుటుంబం ఇంపార్టెంట్ కదా, వీళ్ళని అలాగా ఇలాగా అని చెప్పేసి ఆ పిల్లల్ని వీళ్ళ చేతులారగా లోక స్నేహాలకు, లోక సంబంధమైనటువంటి దాంట్లో నడిపించడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయరంటే, మొక్కలు కాదు ఇప్పుడు మ్రాన్లు అయిపోయారు. ఏంటి మొత్తం ఎరబూసేసే పలవలు అటు ఇటు మొత్తం 4 వైపులను. ఏ పలవ మాట ఉంది ఇంక? ఇప్పుడు మొక్క అయితే ఉంటది ఎక్కడెడితే అక్కడ, తాడేసుకెట్టి మొక్క అంతానే ఒక చోట ఇలాగ ఉంటది. ఇప్పుడు మొత్తం అటు ఇటు 4 దిశల పలవలు వెళ్తే ఎక్కడ తాడేసుకెడతావు? ఎవడు కడతాడు? 4 తాళ్ళు వేసుకెట్టిన దానికి ఉండదా? అలా అందుకే మొక్కై వంగనదే మ్రానే వంగన ఎదిగిపోయింది ఆ మొక్కలు. ఇప్పుడు దేవుడి దగ్గర అంటే పుట్టిక క్రైస్తవులే వాళ్ళు. అమ్మను బ్రతికించాడు, నాన్నను బ్రతికించాడు దేవుడే అని తెలుసాలకి, కానీ దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకు అంటే ముందు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అలాంటిది. అంటే ఈరోజు చాలా మంది కుటుంబము చూసుకోవాలి అని భక్తిని విడిచిపెట్టి కుటుంబం కొరకు రకరకాలుగా అని చెప్పేసి చేసి ఇప్పుడు అదే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడికి విరోధంగా బ్రతికేస్తున్నారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. నేను చెప్తున్నాను,
భక్తి ఎప్పుడు పడితే అప్పుడు నేర్చుకునేది కాదు. దేవుడు ద్వారం తెరుస్తాడు భక్తి చేసుకోవడానికి. అంటే నువ్వు భక్తి చేయడానికి నీ ముందు ఒక వ్యక్తిని దేవుడు అనుమతిస్తాడు మాట. ఆ వ్యక్తిని బెట్టైనా నువ్వు భక్తి చేసుకోవడానికి అవకాశాలను దేవుడు కలగజేస్తాడు. అలా వ్యక్తి లేకపోతే భక్తి నా మట్టుకైతే ఖచ్చితంగా రంజిత్ తోఫరి గారు లాంటి దైవజనుడు కనుక లేకపోతే నే ఈ పోరాటం చేయను. నాకెందుకు ఈ పోరాటం అంటే నాకు మాదిరి లేరు కదా. మరి అప్పుడు ఎవరన్నో న్యాయాన్ని ప్రేమించి నీతిని ప్రేమించి యథార్థతను కలిగినటువంటి ఒక వ్యక్తి మాదిరిగా లేకపోతే అప్పుడు మాదిరి లేని వాళ్ళని పెట్టి మనం కూడా ఏం చేస్తాం? మాదిరి లేకుండా బ్రతుకుతాం. అప్పుడు ఏడుస్తాం ఏంటి? ఏడిపిస్తాం. అప్పుడు బాధ పెడతాం. కనుక మాదిరి కలిగిన దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నాకు భక్తి చేయడానికి నాకు దొరికింది. థ్యాంక్ యూ యేసయ్య, ఇలాంటి గొప్ప దైవజనుడు ఇచ్చావని దేవుని ఇప్పటికీ స్తుతిస్తున్నాను 20 సంవత్సరాలుగా. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే భగవంతుడు చాలు, ఇంకా నాకు కుటుంబం వద్దు, ఇంక కుటుంబ బాధ్యత ఏమొద్దని అలా చేస్తున్నారు. అది తప్పే. కాబట్టి కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంకా దేవుడు మరి అన్ని తెలుసు కదా అని దేవుడిని నిర్లక్ష్య పెడితే అది తప్పే. కాబట్టి ఏం చేయాలంట? నిన్ను నమ్మినటువంటి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూనే మరి నిన్ను దేవుడు నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. మరి దానికి ఇంకెంత కమిట్గా ఉండాలి అంటే ఆ విషయంలోనూ కూడా నువ్వేం చేయాలంటే బాధ్యత కలిగి ఇళ్ళ ఇష్టం దేవుడికి. అదొకటి కలిగి ఇదొకటి కలిగిన వాళ్ళు ఎవరు దేవుడికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత మంచోళ్ళు అయినా సరే దేవుడికి ఇష్టం ఉండదు. నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి నువ్వు ఉండాలి. సేమ్ టైము దేవుని పట్ల కూడా నువ్వు అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి నువ్వు ఉండాలి. అందుకే శరీరం ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది. శరీరం ఎందుకు చెప్తుంది? రెస్ట్ ఉండాలి, తినాలి, భోజనం చేయాలి, దీని కొరకు భోజనం కొరకు కొంత కష్టపడాలి అని శరీరం చెప్తుంది. మరి ఆత్మ ఉంది, ఇది నరకానికి వెళ్ళిపోతే ఎగారు బాధపడతావు. కాబట్టి ఈ శరీరం ఈ ఆత్మ నరకాన్ని తోయకుండా ఈ శరీరాన్ని కాదు ఎలాంటి ఆల్నైట్ ప్రార్థన కూడా తీసుకురావాలి. హల్లెలూయా. ఆ శరీరం ఆల్నైట్ ప్రార్థనకు ఉపవాస ప్రార్థనలకు వస్తే ఆత్మకు కావాల్సిన శక్తి వస్తుంది మాట. ఏంటి మెడికల్ షాపులో ఒంట్లో బాగోలేదని చెప్పేసి మెడిసిన్ తీసుకుని శరీరానికి ఎత్తామా ఆత్మకి ఎత్తామా? శరీరానికి వేసుకుంటాం. మరి ఉపవాస ప్రార్థనలు ఆల్నైట్ ప్రార్థనలో ఈ శరీరాన్ని నలగొడుతూ బూస్ట్ దేనికి ఇస్తాం? ఆత్మకి ఇస్తాం అన్నమాట. ఆ ఆత్మ బలము పొంది శరీరాన్ని తన కంట్రోల్ చేసుకుని దైవ మార్గంలో నడవడానికి. హల్లెలూయా. కాబట్టి ఈ భక్తుడు హనోకు పిల్లలను కనుతూ ఉన్నాడు, కుటుంబ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నాడు, దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్నాడు. అలా 360 ఏండ్లు దేవునితో నడిచాడట. ఆ తర్వాత అంటే దేవుడు హనోకుని తీసుకున్నాడట. హల్లెలూయా. అలాగే యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక ముగించేస్తాను. ఇంకా మనం ప్రార్థన చేసుకోవచ్చు క్లుప్తంగా. మళ్ళీ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడా ఉన్నది కనుక 6వ వచనం చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక. మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలని ప్రేమలో నడుచుకోనను అనున్నదే ఆ ఆజ్ఞ. చాలండి. దేవునితో నడచండి ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞను అనుసరించుటయు, తర్వాత ఆయన ఆజ్ఞను అనుసరించడమే ప్రేమ అంట. అలా నడవాలట. ఆ ప్రేమను అనుసరించి మనం నడవాలంట. అంటే ఇప్పుడు క్రైస్తవులలో ప్రేమ లేకపోతే వాళ్ళు దేవుని ఆజ్ఞను అనుసరించిన వారు కాదు. ప్రేమ ఉంటేనే ఆజ్ఞను అనుసరిస్తారన్నమాట. అది లేకపోతే నడిచినట్లు కదా. అంతే. మళ్ళీ చదువుతాం చూడండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే అంటే నడవాలి. అలా నడవడం అంట ప్రేమ అంట. కాబట్టి భక్తులు నిత్యము దేవుని సన్నిధిలో నివాసము చేయడానికి తమ జీవితాలను అప్పగించుకున్నాడు. కీర్తనలో ప్రతి భక్తుడి అనుభవం అదే. దేవునితో నడవడానికి అప్పగించుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు నడవడం లేదు క్రైస్తవము అంటే ముగిస్తాను నేను. అండి ఈ కష్టం ఉంది, ఆ బాధ ఉంది, ఇది ఉంది, లేకపోతే నాకు అవమానం కలిగింది, నిందలు కలిగింది, నడక మారిపోతుంది ప్రజలది. ఎక్కడికి మారిపోతుంది నడక అంటే వాళ్ళ నాశనానికి మారిపోతుంది, పాడైపోవడానికి మారిపోతుంది. అంటే తిన్నని మార్గము ఇప్పుడు అనేకమైనటువంటి వంకర మార్గం అయిపోయింది. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు నైట్ నేను అంతకుముందు కొంచెం మొదటిసారి చూసాను. ఇప్పుడు చీకటి పడిపోయింది కనుక వెళ్ళాం కనుక వేరే త్రోవలోకి వెళ్ళిపోయాం. మేము వెళ్ళవలసిన త్రోవ కాకుండా వేరే త్రోవలోకి వెళ్ళిపోయాం. అంటే కొంత టైము, కొంత సమయము మాకు కొంత ఇబ్బంది అయ్యింది చెప్తున్నా. అందుకని ఈ వైకంఠ వాళ్ళు ఉంటది కదా, పాము అట వైకంఠం కదా, పాము తలకాయని తప్పించుకుని నిత్యం దొరికిందంటే సర్వం ఎక్కేస్తాం చాలా దూరం. పాము తలకలేని సర్వని దిగిపోతాం అన్నమాట.
అందుకని భక్తి జీవితంలోనూ కూడా నిత్యము మనల్ని నడిపించేది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఒకరితో నువ్వు నడవాలి, ఆ ఒకరితో నువ్వు నడవాలంటే వారితో నీకు ప్రేమ ఉంటేనే నువ్వు నడుస్తావు. వాళ్ళతో ప్రేమ లేకపోతే నువ్వు నడుస్తావా? పక్కన కూడా కూర్చోడానికి ఇష్టపడవు. ఏంటి వీళ్ళు పక్కన కూర్చోలే, నేను చాలులే అంతకుముందు ఇంటికాడ ఉండిపోవడం మంచిది అనుకోండి, అవునా కదా? అందుకని ప్రేమ అంట నడచడానికి కారణము, ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడని చెప్పింది అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక. ప్రేమ, ఆ ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తే తెలుసా, ఈ పొందినటువంటి రక్షణ కంట మాలిన్యం అంటకుండా ఆ ప్రకారంగా మనం భయముతోను వణుకుతోనంట మనం నడవడానికి ఇష్టపడుతుంటాం. ఈ ప్రేమే లేనటువంటి క్రైస్తవులు చూడండి, ఇప్పుడు తమకు నచ్చినట్లుగా వంకర టింకర మార్గంలో నడిచేస్తున్నారు. మేము కానుకలు ఇచ్చేసాం కదా, దశమాగా ఇచ్చాం కదా, ఎలాగైనా పర్లేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, బైబిల్ చదవకపోయినా పర్లేదు, ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, ఈ విధంగానే. అంటే ఎక్కడ నడుస్తున్నారు వీళ్ళు? లేరు. అందుకే దేవుడి రాత్రి అడుగుతున్నాడు, మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ టైటిల్ దేవుడు నాకు చూపించినాడు. వెంటనే అక్కడ ఫోన్ కొట్టానా, మనసులో ప్రార్థన చేశాను, దేవా నీతోనే నడవాలి ప్రభు, నీవు లేని యాత్ర నాకు వద్దు తండ్రి. దేవునితో నడిచేవారు ఎవరంటే నేను నడుపుతాను తండ్రి, ఇంతవరకు నువ్వే కదా నడిపించావు, నడవడానికి నేను ఇష్టపడ్డాను, అన్ని కఠినమైన నడిపించావు, ఇప్పుడు కూడా నేను నడవాలనుకుంటున్నాను తండ్రి. దేవా నేను నీతో నడవలేకుండా నేను ఉండలేను తండ్రి. మళ్ళా నేను మనసులో అలా ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి మన తీర్మానం, మన సమర్పణ ఏంటంటే దేవునితో నేను నడవాలి. దేవునితో నడవడానికి ముందుగా దేవుడు నడిపిస్తున్నటువంటి దైవజనుని వెంబడించాలి. హల్లెలూయా. ఆ దైవజనుల్లో ఈ ప్రేమ ఉండాలి, దేవుని ఆజ్ఞలకు లోబడేటువంటి మనసు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, యథార్థత ఉండాలి, న్యాయం ఉండాలి. ఇవి లేనోళ్ళని వెంబడించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంగుతుంటారన్నమాట, నష్టపోతారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది క్రైస్తువులు. ఇందాక చెప్పాను యోహాను 14 అధ్యాయం, అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పరలోకులు అని చెప్పేసి. కొంతమందికి అవి ఉండవు. ఎక్కడ ఉంటారు కొంతమంది? అవి పోగొట్టుకున్నవారు. అంటే యోహాను 2 తిమోతి పత్రిక 2:15 చదువుతారుగా, ముగించుకుందాం. 2 తిమోతి పత్రిక 2:15 త్వరగా చదవాలి. 2 తిమోతి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. చాలండి. కొంతమంది ఏమవుతారంట, సిగ్గుపడతారు. ఫుట్పాత్ అనేది ఉంటదంట మహిమ ప్రపంచంలో. దైవజన్ లోఫిరి గారు చెప్పారు, సిగ్గుపడే పనివారుగా ఉంటారంట పరలోకంలోను. అంటే వాళ్ళకి బహుమానం, ఘనత, పేరు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు దేవునితో నడిచిన వారు కాదు. దేవునికి విరోధంగా నడిచినటువంటి బిలాము గాని, కయ్యూను గాని, ఇస్కరేతు యోధా గాని, ఇగో వాళ్ళు ఏ త్రోవలోకి వెళ్ళిపోయారు? నాశనమైనటువంటి ఆ త్రోవలోకి వెళ్ళిపోయారు. అందుకని మన జీవితంలో ఎవరు ఏది చెప్తే అదే మంచి, అదే రైట్ అని మనం అనేసుకోకూడదట. ఆ చెప్తున్నటువంటిది ఆ న్యాయము బైబుల్ ఏకీభవించాలి మాట, బైబుల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి మాట. కాబట్టి మనకు నచ్చినటువంటి మాట కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని మనం అనుసరించి నడితే, అప్పుడు ఇగో మోషేని విడిచి ఇశ్రాయేలు కొరాహును అనుసరించి నడిచారు కొంతమంది. ఆడవాళ్ళ కొంతమంది నష్టపోయారు మాట. అందుకని మనల్ని నడిపించేవాడు ఇంపార్టెంట్. మనకి నడిపించేవాడు సరిగ్గా లేడనుకో అండి. చిన్నప్పుడు మామూలుగా కొంతమందిని అడిగాను, ఈ గుడ్డుడితో పేరు ఎలాగొచ్చిందని అంటే, బస్సు వచ్చింది ఆగిందంట రమ్య. ఒక ఆయన బైరపాలెం వెళ్ళాలని అని అన్నాడట, బస్సు దిగితే అక్కడ ఒక ఆయన కూర్చున్నాడట. అవునా, నేను కూడా బైరపాలెం వెళ్తున్నాను కూర్చో అన్నాడట. చేయి పట్టుకుని వెళ్దాం అన్నాడట. అతడు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడట. అలా ఇద్దరు నడిచేసరికి ఇద్దరు గుంటలు పడ్డాడంట. ఆ బస్సు దిగిన ఆయన కూర్చున్న ఆయన్ని అన్నాడట, అదేంటయ్యా నేనేం కొల్లేను గుడ్డోడిని, నువ్వేదో తోవ చూపెడతావు, నీ చేయట్టుకుంటే నన్ను గుంటలో తోసావు అన్నాడు. అదేంటి నువ్వు గుడ్డోడువా? నేను గుడ్డోడిని, నాకెవడు దొరుకుతుంది తోవలో నడిపించడానికి? నేను చూస్తే నువ్వు దొరికో, నువ్వు గుడ్డోడు అన్నాడు. అలాగా గుడ్డోడితో అయిందని ఏదో చెప్పారు కథ. అది నిజమో కాదు, ఈ పెద్దోళ్ళకి తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఏదైనా కానీ అది ఒక పాఠం నేర్పిస్తుంది ఇక్కడ. అంటే గుడ్డువాడు నీకు త్రోవ చూపించడు. ఆ దైవ ప్రత్యక్షత లేనివాడు, దేవుని మనస్సు ఎరగలేనివాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు, దేవుని ప్రేమ లేనివాడు, దేవుని పట్ల యథార్థ హృదయము లేనటువంటి వాడు నిన్ను గుంటలో తోసేస్తాడు. పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకున్నాడు, బాగానే ఉంది, నడిపించాడు, కానీ గమ్యం చేరాడా? ఈరోజు చాలా మంది జీవితాలు అదే.
పండు బాగా కనబడుతుంది అవ్వమ్మకి, ఎన్నిసార్లు చూడలేదు తింగర మొక్కందన్న. అవన్నీ తిడుతున్నాను నేను. హల్లెలూయా. ఎన్నిసార్లు చూడలేదా తోటలో పండు? ఎప్పుడైతే ఈ సర్పం వచ్చిందో అప్పుడు అంట చూడడానికి ఎలా కనబడిందంట, రమ్యలాగా. అందుకే చెప్పింది, రమ్యంగా కనబడుతుందంట చూడడానికి. హల్లెలూయా. ఆ పదం కనబడుతుందంటే రమ్య అని అన్నాను. హల్లెలూయా. ప్రసంగం అయిపోయిన తర్వాత నన్ను తెల్ల కక్ష పెట్టుకోక నా మీద. హల్లెలూయా. అంతకు ముందు చూడలేదా పండుని ఎప్పుడు నావిడి? కానీ అంటే ఎప్పుడైతే ఈ సర్పము చూపించిందో అప్పుడెప్పుడూ చూడలేనటువంటి రీతిగా ఇంపుగా రమ్యముగా, ఇంకెంత అంటే నోరు ఊరిపోతుంది మాట మొత్తానికి. ఎవరి జేబులోనే సిందకాలు కనబడ్డాయి. పొలపు మామిడికి ఎవరో తెచ్చుకున్న పిల్లగారు, వీళ్ళు నాలుగులు ఊరిపోతున్నాయన్నమాట. అలాగా ఆ సర్పం చెప్పగానే అవ్వకి ఎప్పుడు తినేస్తానా, మీ ఆయన వచ్చే వరకు అంటే వచ్చిన తర్వాత చూసుకుని ఆవిడకో ముక్క కోసేయటమని అనుకుంది. రాగానే ఒక ముక్క కోసుకొని తినేసింది, ఆడు వచ్చిన తర్వాత ఇంకో ముక్క వేసేసింది. ఆడని తెలివైనోడు ఆదాం అంటే, ఆదాం గారు మీరు నన్ను ఏం అనుకోరు కదా, మనవన్నే కదా, తాతని ఎన్నన్నా అనుకోవచ్చు. హల్లెలూయా. ఆదాం జ్ఞానం ఎలాంటిదంటే, దేవుడి పండు తింటే చచ్చిపోతుందని చెప్పాడు. మా ఆవిడ తినేసింది కదా, సావలేదు కదా, అయితే చచ్చిపోమాట అని ఈయన కూడా తినేసాడు. ఆయనన్నా ఆగితే బాగుంది అక్కడ, ఆయన కూడా తినేసాడు. అంతే అతి తెలివి అతి జ్ఞానము కూడా వినాశనానికి కారణం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తాను, మనకి అంత అతి తెలివిలో అవసరంలే, అతి జ్ఞానం అవసరంలే. ఒకటేదండి, దేవుణ్ణి విడిచిపెట్టలేనటువంటి ఆ కృప మనం పొందుకుంటే చాలు ఈ భూమి మీద. హల్లెలూయా. అది బేదలాజరు పొందుకున్నాడు. బేదలాజరు ఎలా నడవగలడండి? కుక్కలు వచ్చి తన కురుపులు నాకేటువంటి అంత భయంకరమైన రోగంతో ఉన్నాడు, పేదరికంతో ఉన్నాడు, దరిద్రులతో ఉన్నాడు. అయినా ఈ భూమి మీద బేదలాజరు ఈ ధనవంతుని చూసి ధనవంతుని వెంబడించలేదు. ఈ ధనవంతుడు కూడా తిరిగితే నాకు ఏదో మొక్క దొరుకుతుంది, కక్క దొరుకుతుంది అనుకోలే. ఈరోజు చాలా మంది అలాగ అనుకున్నారు, వీళ్ళు కూడా తిరిగితే నాకు ఏదో దొరుకుతుంది, వీళ్ళు కూడా దొరికితే నాకు ఏదో పేరు వస్తుంది, ఘనత వస్తుందని వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనాన్ని వదులుకుని ఇంకొక మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి వరకు నడిపిస్తారంటే సగమే, ఆ తర్వాత నీకు గురి ఉండదు, గమ్యం ఉండదు. అందుకని ఈరోజు క్రైస్తవుల జీవితము తెగిన గాలిపటం అయిపోయింది. తెగిన గాలిపటం పరిస్థితి ఏముంటుంది? గమ్యం ఉంటుందా దానికి? గురి గమ్యం ఉండదు. తెగిన గాలిపటం ఎక్కడ కూలిపోతుందో తెలియదు దానికి. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళు, దేవుడికి నచ్చాడా? బైబిల్కి అనుసంధానం ఉందా? కనెక్టింగ్ ఉందా? లేదు. ఈ విధంగా వెళ్ళిపోయి నష్టపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, వాళ్ళు వీళ్ళు కాదు కానీ దేవునితో నడిచేవారు ఎవరు అనేటువంటి క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఇంతవరకు నడవలేదేమో, ఇప్పుడైనా దేవాన్ని నీతో నడవాలని ఇక్కడ ఉన్నటువంటి మీరు యూట్యూబ్ పేజ్ దగ్గర ఇప్పుడు ఫాలో అవుతున్న వారు, రేపు ఎల్లుండి తర్వాత ఇంకా అది నెట్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి అది చూస్తున్న వారు కూడా ఇప్పుడైనా సరే, ఈ పాస్టర్ గారి దగ్గర డబ్బు ఉంది కదా, వీళ్ళని వెంబడిస్తే జాబ్ వేస్తాడు, వీళ్ళు వెంబడిస్తే నాకు ఏదో ఇస్తాడు, అది ఇస్తాడు అనేటువంటి అనేకులు దేవునితో ఆయన నడుస్తున్నాడా, వీళ్ళు ఎలా నడవాలో జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టపోతారు. కాబట్టి ఏం చెప్పింది? మనం ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టే ప్రేమ అంట. అంటే ఆజ్ఞ అనుసరించుకోవడం నడుచుకుంటే ఉపయోగం ఏంటి? వాక్గా చెప్పి వాళ్ళు బోర్మని చెప్తున్నారు. గరికపాటి గారు చెప్పట్లేదు మంచిగానే ఏంటి, వాళ్ళు కూడా చెప్తున్నారు. గరికపాటి గారు చెప్తున్నారు, ఇంకొకటి పిల్లగాడు అన్నాడు అరగుండుగాడు, ఆడు కూడా చెప్తున్నాడు, బోల్ మంది చెప్తున్నారండి. ఇంకా వాళ్ళని ఎంబడెత్తున్నారు కొంతమంది. ఇదేదో చెప్పేస్తున్నారు. కొంతమంది అంటారు, ఒరే బైబుల్లో బూతులు చెప్తాను రారా అని అంటే అవునని కొంతమంది వాళ్ళని ఎంబడెత్తున్నారు. అంటే ఎక్కడికి వీళ్ళు ఏ త్రోవలో నడుతున్నారు? వీళ్ళు నాశనానికి కదా. ఇంకేంటంట, దేవుని నమ్ముకున్న వాళ్ళంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళంటే అందరూ వ్యభిచారులట. వ్యభిచారాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుందంట. ఇవి బైబిల్ ఏం చెప్పిందండి? ప్రకటన 21 వచ్చిన వ్యభిచారులందరూ నరకాగ్ని గుండంలో మండుచున్న అగ్ని గండకంలో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఇదే బైబిల్ చెప్పింది. వ్యభిచారాన్ని ఖండించింది బైబిల్. వీళ్ళు కలికి ఎలా కనబడిందంటే పచ్చగాలు వచ్చినట్టు కంటే లోకం అంతా పచ్చగానే ఉందంట. ఆ లావుని చూస్తే పచ్చగా ఉందంటే ఇదేంటో చేసుకున్నప్పుడు తెల్లగా ఉన్నా పచ్చగా ఉన్న పెట్టాడట. వీడికి వచ్చింది పచ్చగా వాళ్ళు, ఆవిడకి ఏమీ లేదు పచ్చగానే, ఆవిడ అలాగే ఉంది. వీడికి వచ్చింది పచ్చగా వాళ్ళు మాట, అందుకని ఇది పచ్చగా కనబడుతుందంట. అలాగే బైబిల్ పాపాన్ని ఖండించింది. పాపుల కొరకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, పాపము నుండి పరిశుద్ధులు చేయడానికి ఆయన వచ్చాడని బైబిల్ చెప్తే, వీళ్ళంట పాపులు మాత్రమంట, వ్యభిచారులు అంట, దేవుడు నమ్ముకునే వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? భూతు ఆ బ్రతుకులో ఉన్నారు. వీళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని సరైనటువంటి గురువే సరైనటువంటి శిష్యులను తయారు చేయగలడు. హల్లెలూయా. అంటే ఆ గురువుకి ఉండవలసిన క్వాలిటీస్, లక్షణాలు ఏం చెప్పినా,
దేవుని కొరకు ఏదైనా వదులుకోగలిగినటువంటి ఆ సమర్పణ తీర్మానం ఉండాలి. పోగు చేసుకున్నవాడు కాదు, కోట్ల పడగెట్టినవాడు కాదు గురువు అంటే. దేవుని కొరకు అడ్డొస్తే ఏదైనా వదులుకోగలిగినటువంటి వీరుడు, సూర్యుడు, ధీరుడై ఉండాలి మాట ఏంటి. ఖండించవలసి వచ్చినప్పుడు కన్నవారైనా, కట్టుకున్నవారైనా, తోబుట్టులైనా, ఎవరినైనా సరే ఖండించగలిగిన వాడై ఉండాలి గురువు అంటే. అబ్బో వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నేనేమన్నా, వీళ్ళు నా క్యాస్ట్, వీళ్ళు నా మతం, వీళ్ళు నాకు బోళ్ళు ఆదాయం వస్తుంది వీళ్ళ వల్ల, వాళ్ళని ఏమనకూడదు అన్నవాడు గురువుగా వాడు పనికిరాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడికి మనం అప్పగించుకుందాం. అనోకు పిల్లలను కనుచు కుటుంబ వ్యవస్థలో ఉంటూనే కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూనే దేవుడితో నడిచాడట. కాబట్టి ఈ కడవరి కాలంలో దేవుడు అంటున్నాడు, ఇలాంటి సంఘము పట్ల బాధ్యత కలిగిన వారును, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన ఇటువంటి వాళ్ళు కావాలంట. అందుకే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెలను కాపాడుకుంటున్నాడు దావీదు. ఆయనేమో చిన్నోడు దావీదు అన్నదమ్ములందరినీ రాజు దగ్గర పెట్టాడు. ఈయన ఎంత గొప్పడంటే దావీదు యొక్క తండ్రి రాజు దగ్గర ఉన్నటువంటి పిల్లలకు భోజనాలు పంపిస్తున్నాడు. ఏమనుకోలేని అడవులో ఉన్నవాడికి ఆకలి అవుతుందా, లేకపోతే రాజు దగ్గర ఉన్నవాడికి ఆకలి అవుతుందా? ఎవరికి తక్కువ ఉంటుందండి మేత? రాజు దగ్గర ఉన్నవాడికి తక్కువ ఉంటుంది మేత. అడవుల్లో ఉన్నవాడికి పంపించినట్లేదు బైబిల్లోను. రాజు దగ్గర ఉన్నవాడికి పంపించాడు. ఉన్నిగడ్డలు, ఆలుగడ్డలు, జున్నుగడ్డలు అన్నాడు. అడవుల్లో ఉన్నవాడు ఏమైపోయాడో పట్టించుకోలేదు. దావీదు ఒక గొర్రెని, రోజుకు గొర్రెని తినేవచ్చు తను అండి. మంచిగానే కాల్చుకుంటే గొర్రెని వేసేసుకుని శుభ్రంగా రోజు గొర్రె మాంసం తినేసి హ్యాపీగానే. కానీ అటువంటి వాడు కాదు. తండ్రి పని అప్పగించాడు, తినమని చెప్పలేదు తనకి. ఒరే నీకు ఎప్పుడైనా ఆకలేస్తే కాబట్టి ఆకలితో అలా పడుకోకు, మందలో ఒక గొర్రెని తీసుకుని తినని చెప్పలేదు. అలాగే నిన్న తినలేదు మాట. కాబట్టి పైగా ఆ గొర్రెని ఒక సింహము ఎలుగుబంటి పోలినటువంటి ఒక భయంకర కూర జంతువు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్న నోటితో కలిసి చంపేయడానికి. అయ్యి బాబు నా మీదకి వచ్చేసింది, బాబు నేను చచ్చిపోదును, పోత పోయిందో గొర్రె నాన్న చెప్దామని అనుకోలే. నేను కాపాడుకుంటున్నాను, నా గొర్రెను ఎత్తుకెళ్తుంది అని దాన్ని తరిమి వెళ్ళి పోరాడి ఆ గొర్రె పిల్లను తన నోట్లోంచి విడిపించాడు. దావీదు గొర్రెల కొరకు తన ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను కాపరిగా ఉన్న ఈ మందుకు నష్టం కలగకూడదు అనుకున్నాడు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను కాపరిగా ఉన్నటువంటి మందుకు నష్టం కలగకూడదు, బాధ కలగకూడదు, ఇబ్బంది కలగకూడదని ఆ బాధలు, ఇబ్బందులు, అవమానాలు పొందాను నేను కాపరిగా. మిగిలినటువంటి సేవకు నేను అలా చేశానని చెప్పలేరు వాళ్ళు. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంటుంది, సేవా సాక్ష్యము, భక్తి జీవితంలో సాక్ష్యం ఉంటుంది. కానీ మంద కొరకు వాళ్ళకి తగలవలసిన గాయాలు, దెబ్బలు, అవమానాలు, నేను పొందాను అనిపించిన సాక్ష్యాలు చెప్పలేదు చాలా మంది పాస్టర్లు. కానీ దేవుని మహాకృప పెట్టి ఆ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. ఏంటి కడిగేద్దామని అనుకోను, నేను ఆలోచిస్తాను, మారతారేమో, చూస్తారులే, ఫోన్లే, మారు మనసు ఇస్తాడు దేవుడు అని ఎదురు చూడు తిరిగా రివర్స్గా మనకే దెబ్బ తగిలేయడం పరిస్థితి. నేను చెప్తున్నాను, ఆ గొర్రెల్ని ఎంతగా కాపాడుకున్నటువంటి దావీదు, ఆ బాధ్యత కలిగినటువంటి దావీదుని దేవుడు అనుకున్నాడు, ఎలాంటి వ్యక్తిగా నా జనులను కూడా అప్పగిస్తే బాగుంటుందని దేవుడు అనుకున్నాడు. అంటే ఈరోజు పదాల కోసం, ఘనతల కోసం, పేర్ల కోసం ఎవడు పడతాడు వెనకాల వెంబడించే వాళ్ళు దేవుడికి ఇష్టం కాదు, దేవుడితో నడిచేవారు కాదళ్ళు. దేవుడు ఇవ్వాలి. నిన్ను అలాగెళ్ళిపోతాడు, ఒరే ఇలారా, ఏ తండ్రి ఇగో ఇది తీసుకో, నాకా నేనేం చేశాను, ఒరే రారా నీకే, ఇది నువ్వు తీసుకోమ్మా, ఇది నీకే అని దేవుడు ఏరుకోరిస్తాడండి. ఘనతలు, పేరు, ప్రఖ్యాతలను, ఆశీర్వాదాలు పిలిచేస్తాడు. దావీదుని పిలిచిన రాజుని చేశాడు దేవుడు. దావీదు రాజు అవుదని నేను చంపేసి అనుకున్నాడా? ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు వాళ్ళని లేకుండా చేసేసి నేను వెళ్ళిపోతాం ఆ స్థానంలోనికి అని, నేను ఇది పొందుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోతే ఆ స్థానం నాకే, ఇలా రకరకాలుగా దుష్ట ఆలోచనతో ఉన్నారు చాలా మంది అండి. దేవుడే నీ జీవిత లక్ష్యాన్ని ఒక గమ్యం దగ్గరకు చేర్చడానికి దైవజనుని పంపిస్తే, సరైనటువంటి వ్యక్తిని పంపిస్తే, వీళ్ళు కకృతి పడి ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నటువంటి ఏసావులాగా కొంతమంది వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుని రకరకాల మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. నేను వ్యక్తుల కోసం చెప్పట్లేదు, దేవుడితో నడవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఒక దేవుని సేవకుడిగా ఆ వేలో నేను ఉన్నాను కనుక అందరూ నడవాలని కోరుకున్నాను. కాబట్టి అలా నడవకుండా వీళ్ళతో నడితే చాలే, వాళ్ళతో నడితే చాలు అనుకుంటున్నారు. కాదు ప్రియ సోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు వినిచినటువంటి నువ్వు ఎవరైనా సరే, ఇక మీదట నీ జీవితం ఎలా ఉండాలంటే నువ్వు కుడుకు గాని ఎడమకు గాని తొలగకూడదని చెప్పాడు దేవుడు యెహోషువతో కూడా. నువ్వు తిన్నని మార్గంలో నడవాలని చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. అలాగే 1 రాజులు 2వ అధ్యాయంలో కూడా దావీదు భక్తుడు సొలొమోను కూడా అదే చెప్పాడు. కుడికి గాని ఎడమ గాని తొడుగకూడదు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నువ్వు క్రమముగా నడవాలని చెప్పాడు. కాబట్టి రాత్రి దేవునితో నడవాలని మనం ఒక సమర్పణ చేసుకుందాం.
దేవునితో నడుస్తున్నప్పుడు ఇగో ఈ అనుభవాలు వస్తాయి. కఠినమైనటువంటి మార్గాలు, లోయలు, కష్టాల తీరాలు ఇవన్నీ కూడా వస్తాయట. భయపడొద్దు. కానీ వాటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నడవలేక తూలి పడిపోతుంటే తీసుకుని చూపెడతాడట దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంత దూరం నువ్వు నడిచావు, ఇంత కష్టపడ్డది, శ్రమ పెట్టావు, కాబట్టి నేను ఇంకా బాధపడుతున్నాను. యోబు అంత శ్రమ పడ్డాడు, అంత కష్టపడ్డాడు. చూశాడు దేవుడు, చూశాడు. స్నేహితులు వాళ్ళందరూ వచ్చి బెడ్లేయడం చూశారు. తర్వాత దేవుడు సుడిగాలులోంచి ప్రత్యక్షమయ్యాడట. ఒక్కొక్కరు నోళ్ళు మూయబడ్డాయి. యోబుని మళ్ళా ఆశీర్వదించాడు. కాబట్టి మనము దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు ఇల్లు నన్ను ఎలా నడుస్తున్నారు, ఎలా వెంబడిస్తున్నారు చూస్తారు. ఎందుకంటే యేసుప్రభు వారు ఫైనల్ గా ముగిస్తున్న బైబిల్ క్లోజ్ చేసుకోండి. శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో యేసుప్రభు వారిని చాలా మంది వెంబడించారు, గుంపులుగా. కానీ ఆ గుంపుల్లో యేసుప్రభుకి శిష్యులైన వాళ్ళు 12 మందే ఉన్నారు. ఆ గుంపులో యేసుప్రభుని వెంబడించిన వారు కొద్దిమందే ఉన్నారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు. కానీ మిగిలినటువంటి జనులు ఎంతమంది వెంబడించారు? మరి వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ వెంబడించింది యేసుప్రభుతో ఉండడం కోసం కాదు. యేసుప్రభు వారు ఈ ఇన్ని రొట్టెలు చేస్తారు, రొట్టెలు తిందామని. యేసుప్రభు వారు ఈ రోగాల నుండి స్వస్థత పొందితే ఆ స్వస్థత పొందుకుని మళ్ళీ లోకంలో ఇష్టం వచ్చినట్లు బ్రతకాలని అనేకులు వెంబడించారు. కాబట్టి నేను చర్చికి వెళ్ళిన యేసుప్రభు వారు నన్ను స్వస్థత ఇచ్చేసాడు అనుకో, నేను ఈ మార్గం కాకుండా మళ్ళీ చదువు మీద, ఉద్యోగం మీద దృష్టి పెట్టి అలాగా వేరే మార్గంలోకి వెళ్ళిపోతాను. అప్పుడు అర్థమైంది మాట, అప్పుడు నాకు స్వస్థత కలగకపోవడమే నాకు మేలని, లేకపోతే ఇది మిస్ అయిపోతుంది నేను. హల్లెలూయా. అందుకే చాలా మంది యేసుప్రభు వారిని వెంబడించారు. కానీ ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలు చూసి వెళ్ళిపోయారు. 10 మంది కుష్ఠరోగిని స్వస్థపరిచాడు యేసుప్రభు వారు ఒక చోట. కానీ దేవుడిని మహిమపరచడానికి ఒక్కడే ఉన్నాడు, 9 మంది లేరు. అంటే ఆరోగ్యం వచ్చేసిందని లోకల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడను నా పాడైపోయిన బ్రతుకుని బాగు చేసావని దేవుడిని గణపరచని ఒక్కడు వచ్చాడు ముందుకి. ఆ ఒక్కడి రాత్రి నువ్వు కావాలి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళని నడువును కాదు, నేను వాళ్ళ దగ్గర ధనం ఉంది, బలం ఉంది, ఏముంది నాకొద్దు. నువ్వు ఏర్పాటు చేసినటువంటి దైవజనుని, భక్తుల్ని వెంబడించాలి తండ్రి. అలా నేను నడవాలి. నడుస్తున్నప్పుడు దేవుడు టెస్ట్ చేస్తాడు. ఈ వ్యక్తిని పక్కన పెడతాడు, నీకు రెప్పలే కనబడకుండా చేస్తాడు. అప్పుడు నువ్వు సనుక్కుండి ఇగో నీకు నచ్చినట్లుగా ఇశ్రాయేలు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతావు లేదా చూస్తాడు దేవుడు. కాబట్టి ఆలోచించాడట. నేను చెప్తున్నా, నా పెళ్లికి ఓఫీర్ గారు రాలేదు, డేట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కార్డు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కొంతమంది సనుక్కోవడం మొదలు పెట్టారు. ఏదో అంటారు సామెత, కందకలేని దొరత కంతకెందుకని. నా పెళ్లికి ఓఫీర్ గారు రాకపోతే మధ్యలోనికి ఎందుకు దొరదా? హల్లెలూయా. ఏమైంది? అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయినా అక్కడికి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటారు, అమ్మాయిని తీసుకుని లేవులేదు. ఇగో పాస్టర్ గారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంటే అండి, ఇదో ప్రచారం చేస్తారు ఇప్పుడు. హల్లెలూయా. సగం మ్యాటర్ అనుకోండి, ఈ మొక్కే కట్ చేసి ఎట్టాడనుకో, ఎవడన్నానే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయినా ఆయనే చెప్తున్నాడు చూసారా అని. ఆ మొక్కే ఎత్తాడు. ఆ మొక్క అన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు మనకి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ మొక్క ఎట్టుకున్న వాళ్ళకి అన్నీ 1000 సబ్స్క్రైబ్స్ వచ్చేస్తాయి. అంటే నేను చెప్పింది ఆ మొక్కేనా, ఆ మొక్కకు ముందు మ్యాటర్ చూసారా, అది వదిలేస్తారు జనాలు అన్నమాట. అమ్మాయిని ఒప్పించుకుని అయ్యగారి దగ్గర తీసుకెళ్ళారు, పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ అదే అమ్మాయిని మళ్ళీ చేసుకున్నాను. ఏంటి ఎవరికి దొరుకుతుంది నీ భాగ్యం, 2 సార్లు చేసుకున్నాను. హల్లెలూయా. ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా 2 పెళ్లి రోజులు వచ్చినాయన్నమాట. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో హనోకు ఎలాంటి బాధ్యత కలిగి దేవుని పట్ల ఒక గురి కలిగి తను నడిచాడో, దేవుడిని ప్రేమిస్తూ నడిచాడు, దేవుడి పని చేస్తూ నడిచాడు, దేవుని ప్రేమలో నడిచాడు, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో భక్తి చేస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, గుడికి వస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయనకి ఇష్టరాలుగా ఈ భూమి మీద అవును నువ్వు యేసయ్యను వెంబడిస్తున్న బిడ్డవు కదా అని ఇంకొకరు చెప్పాలన్నమాట. అంటే నీలో అటువంటి మార్పు, అటువంటి భారము, రోషం. కొంతమంది అవినీతికి, అక్రమానికి అమ్ముడైపోయిన ఏమంటారు చెప్పండి? దిగజారిపోయిన వాళ్ళు అంటారు. అవునా కదా? కాబట్టి వీళ్ళని డబ్బుతో కూడా ఎవరు కొనలేరు అసలు. నిప్పు వీళ్ళు అని అనాలన్నమాట. అంటే అటువంటి యథార్థత, అటువంటి నిజాయితీ నీలో ఉండాలన్నమాట. ఈరోజు చాలా మంది వచ్చారు నన్ను కొనడానికి, చాలా బేరాలు వచ్చాయి. బానిసత్వంలో జీవించితే బోల్ డబ్బు ఉండేది నాకు. చెప్తే నన్ను ఏ క్లాస్ నెంబర్ 1 బిల్డింగ్ ఉండేది ఊర్లో ఈ పాడికి నాకు. అంటే అమ్ముడైపోతే, వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టేసుకుంటే, ఇంకొకరు నచ్చినట్లుగా జీవిస్తే నెవర్ బేజలాజరిగానైనా మిగిలిపోతానేమో కానీ దేవుడికి విరోధమైనటువంటి ధనవంతుడిగా, బలవంతుడిగా, అధికారిగా, గొప్పవాడిగా ఎప్పుడు నాకు వద్దనేది నా తీర్మానం ఫస్ట్ నుంచి కూడా. హల్లెలూయా. దేవునితో నడిచాడు కాబట్టి బేదలాజరు కూడా పరలోక రాజ్యంలో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నాడు.
దేవుడు లేకుండా ధనంతో బలంతో నడిచాడు కాబట్టి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ మాటలు వినిచున్నటువంటి దైవ జనము ఈ రాత్రి నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎవరితో నడుస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకుని ఇక మీదట దేవా నేను నీతో నడవాలనుకుంటున్నానని దేవుని సన్నిధిలో ఒక సమర్పణ తీర్మానం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. త్వరగానే ముగించేస్తాను, ఇక ఆలస్యం చేయకుండా త్వరగా మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిగా